ఆయన పేరు బాబా కేప. శ్మశానంలో అమ్మవారు ఉండే తారాదేవి పంచముండి సాధన చేస్తుండే. 5 పంచముండిలు అన్ని మీకు ఐడియా ఉంది. భక్తులందరూ చూసేటోళ్ళు కూడా మంచి ఐడియా ఉంది. పంచముండి సాధన చేస్తుండే. ఆయన బట్టలు ఇంటి నుంచి ఫస్ట్ పోయిన తర్వాత అన్ని బట్టలు తీసి పారేసిండు. ఆయన పారేసి ఒక ఇలా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అలా ఒక 4-5 రోజులు ఇలా రౌండ్లు కొట్టున్నాడు లెఫ్ట్ టు రైట్ ఆ శ్మశానంలో. అందరూ ఏందబ్బా ఈయన ఎవరు బట్టలు తీసేసి తిరుగుతున్నాడు, పిచ్చోడు. అక్కడ వాళ్ళ అమ్మ తారాదేవి ఒక విగ్రహం ఉంది. ఆ అమ్మవారికి ఎవరైనా నైవేద్యం పెడితే ఫస్ట్ పోయి ఆ నైవేద్యం ప్లేట్ అమ్మవారి దగ్గర నుంచి ఈయన గుంజి ఆ నైవేద్యంలో సగం ప్లేట్లో తింటుండే. తినేసి బాగుంది ఇప్పుడు తినొచ్చు. ఏ రోజైతే ఆయనకు నచ్చదో ఆ ప్లేట్ పెట్టకపోతుంటే అమ్మవారి. మళ్ళా అక్కడ పూజారులు వీళ్ళందరూ కూడా ఉంటూ ఒకసారి తెలిసింది ఏంటబ్బా ఈయన అమ్మవారికి తినిపిస్తుందంటే ఫస్ట్ ఈయన తినేసి తర్వాత అమ్మవారు తినిపిస్తుంది చాలా లాగా. ఈయన తీసుకుపోయి రూమ్ లో వేసేయండి, ఎంగిల్ ప్లేట్ తినిపిస్తున్నాడు చాలా లాగా రూమ్ లో వేసేసాడు. రూమ్ లో వేసేస్తే అక్కడ అమ్మవారి దగ్గర ప్లేట్ పెట్టింది. అమ్మ క్షమించమ్మ తల్లి, మేము ఎన్నో ఘోరాలు చేసినాం, మాకు తెలియదు ఈ పిచ్చోడు ఇట్లా తింటుండు మీ ప్లేటు, ఇక తినమ్మ తల్లి అని తింటుంది. ఆ ప్లేట్ అనేది అమ్మవారు తింటలే. అమ్మ అయిపోయింది, అమ్మవారికి ప్రసాదం పెట్టాం తీసి తింటాను. ఇంకొక కాదు అమ్మవారు ప్లేట్ తినాలంటారు. తింటలేడేంది బాబాకే పెడితే తింటుంది కదా, ఇప్పుడు మనం పెడితే తింటలేదు ఎందుకు? తినాలే, మనం పెట్టినా తినాలే. తింటలేకపోతే ఎట్లా? అప్పుడు విగ్రహం నుంచి సౌండ్ వచ్చింది. అరే మూర్ఖులారా, బామా కేప తిన్న తర్వాతే నాకు ప్లేట్ పెట్టండి అప్పుడు నేను తింటాను. అప్పుడు బామా కేపని పిలిపించి ఆ ప్లేట్ తినిపించారు. ఆయన తినిపించిన తర్వాతనే అమ్మవారు ఆ ప్లేట్ తింటది. అప్పుడు తెలుస్తుంది బామా కేప అనేటోడు అంత గొప్ప సాధకుడు, ఆయన ఒక పిచ్చోడు కాదు.